కూరల్లో గొప్పది పులుసు. మీ ఇంట్లో ఏం కూర వండారు అంటే తోటకూర కాళ్ళ పులుసు అని అంటాము. ఇది మా గోదావరి వాళ్ళకి చాలా ఎటకరంగా అనిపించిన ఈ పులుసు చాలా ఆరోగ్యానికి మంచిదండి. తోటకూర కాళ్ళు అంటే తోటకూర నుంచే వస్తాయి. ఆకులు తీసేసుకున్నాక కాళ్ళు చాలా ముదురు అయిపోయిన తర్వాత వాటిని రిమూవ్ చేసినప్పుడు ఈ కాళ్ళు అనేవి వస్తాయి. వాటిలో చాలా ఫైబర్ ఉంటుంది, అవి ఆరోగ్యానికి చాలా మంచిది. అది పులుసు ఎలా పెట్టాలంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమైనా కావచ్చు, అవి ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక ఉడికిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేయాలి. ఎందుకంటే ఇవి చాలా లేటుగా ఉడుకుతాయి. మిగిలిన దోసకాయ, బెండకాయ, ఇంకా మునక్కాయ మన దగ్గర ఏముంటే అవి వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు ఉడికేటప్పుడే కొంచెం చింతపండు, ఎంతంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, బెల్లం కూడా వేయాలి. పులుసు కాబట్టి అంత పులుపుగా వగరుగా ఉంటుంది. ఇంకా తీపి కూడా తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో తాలింపు పెట్టుకోవాలి. బాగా నువ్వుల నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి బాగా దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అసలు ఫస్ట్ చూపించినప్పుడు మొక్క చాలా గట్టిగా ఉంది, ఉడికిన తర్వాత చాలా మెత్తగా ఉంది. మనం అది ఏ ఫుడ్ అయినా వండిన 40 మినిట్స్ లోపల తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అలాగే అందుతాయి. చూసారా, పప్పు కూడా చేసింది అమ్మ. ఎందుకంటే పప్పు రొటీను, ఎందుకంటే తోటకూర పప్పు. ఈ పులుసులు అనేవి ఈ జనరేషన్ పిల్లలకి తెలియదని పర్టికులర్గా ఈ వీడియో చేశాను. అంతెందుకు నాకు కూడా తెలియదండి, అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.